నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఇంతకుముందు మహాపదాన సూక్తంలో కొన్ని విషయాలు చెప్పుకున్నాం. విపస్సి బంతే గురించి, అంటే విపస్సి బుద్ధుడు బుద్ధత్వాన్ని పొందిన విషయాలు. అలాగే బ్రహ్మ వచ్చి ఆయన్ని ధమ్మోపదేశం చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే కొందరిలో ఈ ఇంద్రియ సుఖాల పట్ల లాలస తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఈ ధమ్మాన్ని విన్నట్లయితే జ్ఞానాన్ని పొందగలుగుతారు, అర్హంత స్థితిని పొందగలుగుతారు అని చెప్తే బుద్ధ కూడా ఈ లోకాన్ని పరికించి చూసి అది నిజమే అని తలచి తాను ఉపదేశించడానికి ముందుకు వస్తాడు, ఒప్పుకుంటాడు. అప్పుడు భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి ఇలా అనిపించింది, నేను ఈ ధమ్మాన్ని మొదట ఎవరికి బోధించాలి, ఎవరు ఈ ధమ్మాన్ని త్వరగా తెలుసుకుంటారు? అప్పుడు భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి ఇలా అనిపించింది, రాజపుత్రుడు ఖండుడు ఇంకా పురోహిత పుత్రుడు తిస్సుడు రాజధాని బంధుమతిలోనే ఉంటున్నారు. వారు పండితులు, మేధావులు, చాలా కాలంగా కళ్ళలో తక్కువ దుమ్ముతో ఉన్నవారు. తక్కువ దుమ్ము అంటే అదే ఈ ఇంద్రియ సుఖాల పట్ల లాలస లేకుండా ఉండటం. నేను ఈ రాజపుత్రుడు ఖండుడికి, పురోహిత పుత్రుడు తిస్సునికి మొదటిసారిగా ధమ్మాన్ని బోధిస్తాను. వారు దీనిని వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు బలవంతుడు మడిచిన చేతిని చాచిన చేతిని మడిచినంతలో బోధి చెట్టు మొదట మాయమయ్యి, అంటే ఆ చెట్టు కింద నుంచి మాయమయ్యి బంధుమతి రాజధానిలో కేమ అనే జింకల వనాన్ని చేరుకున్నాడు. అప్పుడు భిక్షువులారా, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు వనపాలకుని పిలిచి, సౌమ్య వనపాల, బంధుమతి రాజధానిలో ప్రవేశించి రాజపుత్రుడు ఖండునితో ఇంకా పురోహిత పుత్రుడు తిస్సునితో ఇలా చెప్పు, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు బంధుమతి రాజధానిని చేరుకొని కేమ జింకల వనంలో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అని చెప్పమని చెప్తాడు. అలాగే బంతే అని ఆ వనపాలకుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి బదులు పలికి బంధుమతి రాజధానిలో ప్రవేశించి రాజపుత్రుడు ఖండునితో పురోహిత పుత్రుడు తిస్సునితోటి ఇలా చెప్తాడు, అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు రాజధాని బంధుమతిలో ప్రవేశించి కేమ జింక వనంలో ఆయన మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అని ఆ వనపాలకుడు చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, ఈ రాజపుత్రుడు ఖండుడు ఇంకా పురోహిత పుత్రుడు తిస్సుడు భద్రమైన వాహనాలను కట్టించి వాహనాలను ఎక్కి బంధుమతి రాజధాని నుండి బయలుదేరి ఈ కేమ జింకల వనానికి చేరుకున్నారు. వాహనాలపై పోదగినంత వరకు వాహనాలపై పోయి తర్వాత వాహనాల నుండి దిగి కాలినడకన అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు ఉన్న చోటికి చేరుకున్నారు. చేరుకొని అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. అప్పుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు వారికి దాన కథ, శీల కథ, ఇంకా స్వర్గ కథ వంటి అనుపూర్విక కథనాలను, అంటే దాన కథ అంటే దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, ముఖ్యత్వం గురించి చెప్పడం, కథ రూపంలోనో లేకపోతే దానాన్ని గురించి వివరించడం, ఇంకా శీలం గురించి చెప్పడం, తర్వాత స్వర్గాన్ని గురించి, అంటే ఈ దేవలోకాల్లో జన్మని పొందటం కూడా, అది కూడా అనిత్యమైనది, ఆ దివ్య సుఖాలు అన్నీ పొందడానికి శీలమే కారణమవుతుంది, పుణ్యకర్మలే కారణమవుతాయని వాటికి సంబంధించిన కథలు చెప్తారు. ఏ బుద్ధుడైనా కానీ ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతారనమాట. దాన కథ, శీల కథ, స్వర్గ కథ, ఇంకా అవి చెప్పిన తర్వాత
ఈ కామాలలో ఉన్న దుష్పరిణామాలు, అంటే ఇంద్రియ సుఖాల్లో ఉన్న దుష్పరిణామాలు, నీచత్వాన్ని, మలినాన్ని, ఆ, ఇంకా అలాగే ఆ, నిక్కమంలో అంటే వీటిని నిష్క్రమించడంలో ఉన్న గొప్పతనాన్ని తెలియజేశాడు. వారు సంసిద్ధ చిత్తులు అన్నమాట, మృదు చిత్తులు, నిరాటంక చిత్తులు, సంతోష చిత్తులు, ప్రసన్న చిత్తులు అయింది తెలుసుకొని బుద్ధులను ఉద్ధరింపగల ఈ 4 ఆర్య సత్యాల బోధను బోధిస్తాడు. దుఃఖం, దుఃఖ కారణం, దుఃఖ నిరోధ మార్గాలు. సో ఈ ధర్మ బోధను తెలియజేశాడు. నలుపంతా పోయి పరిశుభ్రమైన తెల్లని బట్టకు రంగు అంటినట్లుగా ఈ రాజపుత్రుడు ఖండునికి, ఇంకా పురోహిత పిత్రుడు తిస్సునికి అదే ఆసనంలో పుట్టేదంతా గిట్టేదే అనే దుమ్ములేని నిర్మలమైన ధర్మనేత్రం కలిగింది. వారు ధమ్మాన్ని దర్శించి పొంది అవగాహన చేసుకొని విభజించి తెలుసుకున్నారు. వారి అనుమానాలు తీరిపోయాయి. ఇక వినవలసినదేమీ లేనివారై భగవానుడి శాసనంలో పూర్తిగా విశారదులై అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడితోటి ఇలా అన్నారు: సుందరం బంతే, సుందరం బంతే. బోర్లా పడిన దాన్ని చక్కగా నిలిపినట్లుగా, మూసిన దాన్ని తెరచినట్లుగా, మూడునికి త్రోవ చెప్పినట్లుగా, కన్నుల కలవాడు రూపాన్ని చూడటానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని తెలియచేశాడు. ఇదే బంతే, మేము భగవానుని శరణు పొందుతున్నాము, ధమ్మాన్ని కూడా శరణు పొందుతున్నాము. మాకు భగవానుని వద్ద ప్రవజ్య ఉపసంపద, అంటే భిక్షు ఉపసంపద లభించుగాక. అంటే అప్పటికి ఓన్లీ భగవానుడు ఉన్నాడు, ఇంకా ధమ్మమే ఉంది, భిక్షు సంఘం రాలేదు. వీళ్ళే మొదటి వాళ్ళు కదా. సో అందువల్ల వీళ్ళు ధమ్మాన్ని ఇంకా బుద్ధుని మాత్రమే శరణు పొందుతారు. అప్పుడు ఇంకా ప్రవజ్య ఉపసంపద లభించుగాక అని రిక్వెస్ట్ చేస్తారు. భిక్షువులారా, రాజపుత్రుడు ఖండుడు, ఇంకా పురోహిత పుత్రుడు తిస్సుడు భగవానుని వద్ద ప్రవజ్యను ఉపసంపదను పొందారు. భగవానుడు అర్హంతుడు అయినటువంటి విపస్సి సమ్మా సంబుద్ధుడు వారికి ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపి ప్రేరేపించి ఉత్తేజపరిచి ప్రసన్నపరిచాడు. సంస్కారాల దుష్పరిణామాన్ని, ఇంకా నౌత్యాన్ని, మలినాన్ని, నిబ్బానం యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. వారు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడిని విపస్సి భగవానుని వలన మార్గాన్ని చూసి ప్రేరేపణను, ఉత్తేజాన్ని, ప్రసన్నతను పొంది కొద్ది కాలంలోనే ఉపాధుల నుండి, ఆశ్రవాల నుండి చిత్త విముక్తిని పొందారు. భిక్షువులారా, రాజధాని బంధుమతిలో 84,000 ప్రాణులు గల మహాజన సమూహం అర్హంతుడు సమ్మా సంబుద్ధుని విపస్సి భగవానుడు రాజధాని బంధుమతికి వచ్చి కేమ అనే జింకల వనంలో ఉంటున్నాడు అని రాజపుత్రుడు ఖండుడు, ఇంకా పురోహిత పిత్రుడు అయినటువంటి తిస్సుడు అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని వద్ద తలను, గడ్డాన్ని కొరిగించుకొని కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవచించారని విన్నారు. వినగా వారికి ఇలా అనిపించింది: ఈ ధమ్మ వినయం, ఈ ప్రవజ్య అల్పమైనవి కావు. అందుకే రాజపుత్రుడు ఖండుడు, ఇంకా పురోహిత పుత్రుడు తిస్సుడు తలను, గడ్డాన్ని కొరిగించుకొని కాషాయ వస్త్రాలను కప్పుకొని ఇంటిని విడిచి అనగారికులుగా ప్రవచించారు. మనం వారిని ఎందుకు అనుసరించకూడదు? అప్పుడు భిక్షువులారా, 84,000 ప్రాణులు గల ఆ మహాజన సమూహం రాజధాని బంధుమతి నుండి బయలుదేరి కేమ అనే జింకల వనంలో అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని వద్దకు చేరుకొని అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు. వారికి అర్హంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు దాన కథనం, శీల కథనం, స్వర్గ కథనం చెప్పి కామాల్లోని ప్రమాదాన్ని, ఇంకా మలినాలని, ఇక నిక్కమలోని గుణాలు, అంటే త్యాగం చేయడంలోని మంచి గుణాలు, నిష్క్రమించడంలోని గొప్పతనాన్ని, ప్రవజ్య జీవితం యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. వారు సంసిద్ధులు చిత్తులు అన్నమాట.
మృదు చిత్తులు, నిరాటంక చిత్తులు, సంతోష చిత్తులు, ప్రసన్న చిత్తులు అయినది తెలుసుకొని బుద్ధులను ఉద్ధరింపగల ఈ దుఃఖము, దుఃఖ కారణం, దుఃఖ నిరోధం, ఇంకా దుఃఖ నిరోధ మార్గం కూడిన అంటే దాంతో కూడిన ధర్మబోధన తెలియజేశాడు. ఇక నలుపంతా పోయి పరిశుభ్రమైన తెల్లని బట్టకు రంగు అంటినట్లుగా ఈ 84,000 ప్రాణ సమూహానికి అదే ఆసనంలో పుట్టిందంతా గిట్టేదే అనే దుమ్ము లేని నిర్మలమైన ధర్మనేత్రం కలిగింది. వారు ధమ్మాన్ని దర్శించి పొంది అవగాహన చేసుకొని విభజించి తెలుసుకున్నారు. వారి అనుమానాలు తీరిపోయాయి. ఇక వినవలసినదేమీ లేనివారై భగవానుడి శాసనంలో పూర్తిగా విశారదులై అరహంతుడు సంబుద్ధుడైన విపస్సి భగవానుడితో ఇలా అన్నారు: సుందరం బంతే, అద్భుతం బంతే, బోర్లా పడిన దాన్ని చక్కగా నిలిపినట్లుగా, మూసిన దానిని తెరిచినట్లుగా, మూడునికి త్రోవను చూపినట్లుగా, కన్నుల కలవాడు రూపాన్ని చూడడానికి వీలుగా, చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా భగవానుడు అనేక విధాలుగా ధమ్మాన్ని తెలియజేశాడు. ఇదే బంతే, మేము భగవానుని శరణు పొందుతున్నాము. ధమ్మాన్ని కూడా బంతే, మాకు భగవానుని వద్ద ప్రవజ్య ఉపసంపద లభించుగాక. భిక్షువులారా, ఈ 84,000 ప్రాణ సమూహం భగవానుని వద్ద అంటే విపస్సి భగవానుని వద్ద ప్రవజ్యను ఉపసంపదను పొందారు. భగవానుడు అరహంతుడు విపస్సి సంబుద్ధుడు వారికి ధార్మిక ప్రసంగంతో మార్గాన్ని చూపించి, ప్రేరేపించి, ఉత్తేజపరిచి, ప్రసన్నపరిచాడు. ఈ సంసారంలోని ప్రమాదాన్ని, ఇంకా మలినాల గురించి, అలాగే నిబ్బానం యొక్క గొప్పతనాన్ని తెలియచేశాడు. వారు అరహంతుడు సంబుద్ధుడైన విపస్సి భగవానుని వలన మార్గాన్ని చూసి ప్రేరేపణను, ఉత్తేజాన్ని, ప్రసన్నతను పొంది కొద్ది కాలంలోనే ఉపాధుల నుండి, ఆశ్రవాల నుండి చిత్త విముక్తిని పొందారు. భిక్షువులారా, మొదట ప్రవచించిన 84,000 మహాజన సమూహం అరహంతుడు సంబుద్ధుడైన విపస్సి భగవానుడు రాజధాని బంధుమతికి వచ్చి ఈ ఖేమ జింకల వనంలో ఉంటున్నాడని, ధమ్మాన్ని ఉపదేశిస్తున్నాడని విన్నారు. విని ఆ 84,000 ప్రవచితులు ఖేమ జింక వనానికి వచ్చి వాళ్ళు కూడా సేమ్ ఈ ధర్మాన్ని దర్శించి వాళ్ళు కూడా ఈ భగవానుడి వద్ద ప్రవజ్య ఉపసంపద పొందుతారు. అంటే ఎవరైతే సిద్ధంగా ఉంటారో, వాళ్ళ లోపల రాగ ద్వేష మోహాలు తక్కువగా ఉంటాయో, వాళ్ళ చిత్తం ధర్మం వైపుకు మళ్ళుతుందో, అటువంటి వాళ్ళు కొంచెం ధమ్మాన్ని విన్నా కానీ మార్గఫలాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక భిక్షువులారా, ఆ సమయంలో రాజధాని బంధుమతిలో 68,000,000 అంటే 68 లక్షల భిక్షువులు నివసిస్తున్నారు. ఇంకా ఇలా ధర్మం గురించి వాళ్ళు తెలుసుకోవడము, వినడము, ప్రవజ్య తీసుకోవడము అట్లా పెరిగి చివరికి 68 లక్షల భిక్షువులు నివసిస్తూ ఉన్నారు. అప్పుడు అరహంతుడు సంబుద్ధుడైన విపస్సి భగవానుడు ఆయనకి ఏకాంతంలో ధ్యానంలో ఉన్నప్పుడు చిత్తంలో ఇలా అనిపించింది: రాజధాని బంధుమతిలో 68,100,00,000 అంటే 100,000 భిక్షువులు నివసిస్తూ ఉన్నారు. నేను వారికి, భిక్షువులారా, బహుజనుల హితం కోసం, బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల సుఖం కోసం చారికకు అనుమతించాలి. వారికి ఒక దారిన ఇద్దరు పోవద్దు. భిక్షువులారా, ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత్య కళ్యాణంతో కూడినది, అర్ధసహితం, అక్షర సహితం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన ధమ్మాన్ని తెలియచేయండి. కన్నుల్లో తక్కువ దుమ్ము ఉన్నవారు ఉంటారు. వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు. ధమ్మాన్ని వినిపిస్తే తెలుసుకుంటారు. 6 వర్షావాసాలు గడిపిన తర్వాత వారిని పాతిమోక్షం కోసం రాజధాని బంధుమతికి తీసుకొని రావాలి అని చెప్తాడు. అప్పుడు భిక్షువులారా, ఒకానొక మహాబ్రహ్మ అరహంతుడు సంబుద్ధుడైన
విపస్సి భగవానుని చిత్తాన్ని తన చిత్తంతో ఆవరించి తెలుసుకొని బలవంతుడైన వాడు మడిచిన చేతిని చాచినంతలో, చాచిన చేతిని మడిచినంతలో బ్రహ్మలోకంలో మాయమై అరహంతుడు సమ్మాసంబుద్ధుడైన విపస్సి భగవానుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు భిక్షువులారా, ఆ మహాబ్రహ్మ తన ఉత్తరాసంగాన్ని ఒక భుజంపై సర్దుకొని, ఉత్తరాసంగం అంటే వాళ్ళు వేసుకునే వస్త్రం అన్నమాట, ఏక వస్త్రం లాగా ఉంటుంది కదా, దాన్ని సరిగా సర్దుకొని భగవానుడికి అంటే ఆయన మోకాళ్ళపై కూర్చొని అరహంతుడు సమ్మాసంబుద్ధుడైన భగవానుని వైపు చేతులు జోడించి నమస్కరించి అరహంతుడు సమ్మాసంబుద్ధుడైన విపస్సి భగవానునితో ఇలా అన్నాడు: భగవాన్, ఇది అలాగే సుగత, అది అలాగే. బంతి రాజధాని బంధుమతిలో 68,000 భిక్షువులు నివసిస్తూ ఉన్నారు. అంటే 68 లక్షల మంది. భగవానుడు భిక్షువులను ఇలా చెప్పారు: భిక్షువులరా, బహుజనుల హితం కోసం, బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల సుఖం కోసం చారికకు అనుమతించాలి. ఒక దారిన ఇద్దరు పోవద్దు. భిక్షువులారా, ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణంతో కూడినది. అర్థసహితం, అక్షర సహితం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన ధమ్మాన్ని తెలియచేయండి. కన్నుల్లో తక్కువ దుమ్ము ఉన్నవారు ఉంటారు. వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు. ధమ్మాన్ని వినిపిస్తే తెలుసుకుంటారు. 6 వర్షావాసాలు గడిపిన తర్వాత వారిని పాతిమోక్షం కోసం రాజధాని బంధుమతికి వచ్చేటట్లు చేద్దాము అన్నాడు. ఇలా అని ఆ మహాబ్రహ్మ అరహంతుడు సమ్మాసంబుద్ధుడిని విపస్సి భగవానుడికి నమస్కరించి ప్రదక్షిణ చేసి అక్కడే మాయమయ్యాడు. భిక్షువులారా, అప్పుడు అరహంతుడు సమ్మాసంబుద్ధుడైన విపస్సి భగవానుడు సాయంత్రం ఏకాంత ధ్యానం నుండి లేచి భిక్షువులను సంబోధించాడు. నేను ఇక్కడ భిక్షువులారా ఏకాంత ధ్యానంలో ఉన్నప్పుడు నా చిత్తంలో ఇలా అనిపించింది: రాజధాని బంధుమతిలో 68 లక్షల మంది భిక్షువులు నివసిస్తూ ఉన్నారు. నేను వారికి, భిక్షువులారా, బహుజనుల హితం కోసం, బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతో, దేవ మనుషుల సుఖం కోసం వారి చారికకు అనుమతించాలి. ఒక దారిన ఇద్దరు పోవద్దు. అంటే ఒక్కొక్క దారిన ఒక్కరే పోతే ఎక్కువ మందికి బోధించగలుగుతారు. అందుచేత ఒక దారిన ఇద్దరు భిక్షువులు పోవద్దు. భిక్షువులారా, ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణంతో కూడినది. అర్ధ సహితం, అక్షర సహితం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధమైన ధమ్మాన్ని తెలియచేయండి. కన్నుల్లో తక్కువ దుమ్మ ఉన్నవారు ఉంటారు. వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు. ధమ్మాన్ని వినిపిస్తే తెలుసుకుంటారు. 6 వర్షావాసాలు గడిపిన తర్వాత వారిని పాతిమోక్షం కోసం రాజధాని బంధుమతికి తీసుకురావాలి అని అనుకున్నాను అని ఆ భిక్షువులతోటి అంటారు. అప్పుడు భిక్షువులారా, ఒకానొక బ్రహ్మ వచ్చి ఇలా చెప్పాడు. అదంతా జరిగిన విషయం కూడా చెప్తాడు. సో భిక్షువులారా, బహుజన హితం కోసం, బహుజనుల మేలు కోసం, లోకం మీద దయతోటి, దేవ మనుషుల సుఖం కోసం చారికకు అనుమతిస్తున్నాను. చారిక అంటే ఒకే చోట ఉండకుండా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కాలినడకన నడుస్తూ వెళ్ళటం. గ్రామాలు వస్తే ఆ టైంలో భిక్షాటన చేసుకొని ఎవరైనా ధమ్మాన్ని వినడానికి సిద్ధంగా ఉంటే వాళ్ళకి ధమ్మాన్ని బోధించడం. అయితే చారికకు అనుమతిస్తున్నాను. ఒక దారిన ఇద్దరు పోవద్దు. భిక్షువులారా, ఆది కళ్యాణం, మధ్య కళ్యాణం, అంత కళ్యాణంతో కూడినది. అర్ధ సహితము, అక్షర సహితం, కేవలం పరిపూర్ణం, పరిశుద్ధం అయిన ధమ్మాన్ని తెలియచేయండి. కన్నుల్లో తక్కువ దుమ్ము ఉన్నవారు ఉంటారు. వారు ధమ్మాన్ని వినకపోతే నష్టపోతారు. ధమ్మాన్ని వినిపిస్తే తెలుసుకుంటారు. భిక్షువులారా, 6 వర్షావాసాలు గడిపిన తర్వాత పాతిమోక్షం కోసం రాజధాని బంధుమంతికి ఇవన్నీ తీసుకొని రావాలి. అప్పుడు భిక్షువులు పెద్ద సంఖ్యలో జనపద చారికకు బయలుదేరి వెళ్ళారు అని చెప్తున్నాడు భగవానుడు. భిక్షువులారా, జంబుద్వీపంలో 84,000 భిక్షు నివాసాలు ఉండేవి. 1 సంవత్సరం గడవగానే దేవతలు ఇలా ప్రకటించారు: మిత్రమా, 1 ఏడాది గడిచిపోయింది. ఇక 5 ఏళ్ళు మిగిలి ఉన్నాయి. 5 ఏళ్ళు గడిచిన తర్వాత రాజధాని బంధుమతికి పోయి పాతిమోక్షం చేయాలి. అలాగే 2 ఏళ్ళు గడవగానే, 3 ఏళ్ళు గడవగానే, 4 ఏళ్ళు గడవగానే, 5 ఏళ్ళు గడవగానే దేవతలు ఇలా ప్రకటించారు: మిత్రమా, 5 ఏళ్ళు గడిచిపోయాయి. ఇక 1 ఏడే మిగిలి ఉంది. 1 ఏడు గడిచిన తర్వాత రాజధాని బంధుమతికి పోయి పాతిమోక్షం చేయాలి. 6 ఏళ్ళు గడిచిన తర్వాత దేవతలు ఇలా ప్రకటించారు: మిత్రమా, 6 ఏళ్ళు గడిచిపోయాయి.
రాజధాని బంధుమతికి పోయి పాతిమోక్షం చేయవలసిన సమయం ఇదే. అప్పుడు భిక్షువులారా, కొందరు భిక్షువులు తమ ఇద్ది శక్తి ప్రభావంతో, అంటే సైకిక్ పవర్స్ తోటి, కొందరు దేవతల ఇద్ది ప్రభావంతో అందరూ ఒకే రోజు పాతిమోక్షం చేయడానికి రాజధాని బంధుమతికి చేరుకున్నారు. అక్కడ భిక్షువులారా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు భిక్షు సంఘానికి ఈ విధంగా పాతిమోక్షాన్ని ఉపదేశించారు. అదేంటంటే పాలీలో కూడా చెప్పుకుందాం. ఇదే పాతిమోఖంగా మొదట్లో చదివేవాళ్ళు, ఆ తర్వాత నియమాలు ఏర్పడ్డాయి. పాతిమోఖం అంటే భిక్షువులంతా ఒకే చోట చేరి వినయ నియమాలకు సంబంధించిన ఆ వినయ నియమాలన్నీ చదివి వాటిలో ఏదైనా దోషాలు ఉంటే వాటిని సరి చేసుకోవడం అనమాట. ప్రతి ఉపోషద దినం రోజు, అంటే అమావాస్య లేదంటే పౌర్ణమి రోజు ఈ పాతిమోఖం అనేది చదవటం జరుగుతుంది. 4 భిక్షువులు కంపల్సరీ ఉండాలి. అంటే ఆ తర్వాత చేసిన మార్పులేండి ఇవి. అయితే పాతిమోక్షం ఉపోషద డే రోజు జరుగుతాయి. మొదట్లో పాతిమోక్షం ఈ విధంగా ఉండేది. కేవలం ఈ గాథల్ని భగవానుడు చదివేవాడు, భిక్షువులు వాటిని వినేవాళ్ళు, అంతే. ఆ తర్వాత సిస్టమ్ మారిపోయింది. అదేంటంటే కంతి పరమం తపోతితిక్క నిబ్బానం పరమం వదంతి బుద్ధ. అంటే క్షమ ఇంకా సహనశీలతలే పరమ తపమని, నిబ్బానమే సర్వోన్నతమైనది అని బుద్ధులు చెప్తారు. ఇంకా నహి పబ్బచితో పరూపగాతి న సమనోహోతి పరం విహేటయంతో. అంటే పరులను ఇబ్బంది పెట్టేవాడు, నొప్పించేవాడు, హాని చేసేవాడు ప్రవజితుడు కాదు. అంటే కొట్టేవాడు, నొప్పింపజేసేవాడు ప్రవజితుడు కాదు. ఇతరులకు హాని చేసేవాడు శ్రమణుడు కాడు. ఇంకా సబ్బ పాపస్సాకరణం కుశలస్స ఉపసంపద సచిత్త పర్యోదపనం ఏతం బుద్ధానుశాసనం. అంటే పాపకర్మలను చేయకుండా ఉండటం మొదట, పుణ్యకర్మలే చేయడం అంటే కుశల కర్మలనే ఆచరించడం, మనసును నిగ్రహించడం అంటే మనసుని సరైన మార్గంలో ఉంచడం సచిత్త పర్యోదపనం అంటారు. ఇదే బుద్ధుల ఉపదేశం. ఇంకా అనూపవాదో అనూపగాతో పాతిమొక్కోచ సంబరో మత్తన్యుత చ బత్తస్మిం పంతంచ సైనాసనం అధిచిత్తే చ అయోగో ఏతం బుద్ధ అనుశాసనంతి. అంటే తిట్టకపోవడం, కొట్టకపోవడం, పాతిమోక్షం ప్రకారం నిగ్రహాన్ని కలిగి ఉండటం, భోజనంలో కొలతను తెలిసి ఉండటం అంటే మిత ఆహారాన్ని తీసుకోవడం, ఏకాంత నివాసంలో ఉండటం, ఉన్నత చిత్తంలో చేరిపోవడం. అంటే ఉన్నత చిత్తం అంటే మార్గ ఫలాలు, ధ్యాన సమాధులు. ఉన్నత చిత్తంలో చేరిపోవడం ఇదే బుద్ధుల ఉపదేశం. బుద్ధులు బోధించేది ఇదే. పాతిమోక్ష నిగ్రహాన్ని పొందాలి భిక్షువులు, ఇంకా భోజనంలో కొలతను తెలిసి ఉండాలి, ఇంకా మార్గ ఫలాలు పొందడానికి ప్రయత్నించాలి, ఏకాంత నివాసంలో ఉండటం చేయాలి. భిక్షువులారా, నేను ఒక సమయంలో ఉక్కుట్టలో శుభగా వనంలో సాల వృక్షం మొదట ఉన్నాను. అక్కడ భిక్షువులారా, నేను ఏకాంత ధ్యానంలో ఉన్నప్పుడు నా చిత్తంలో ఇటువంటి విచారం కలిగింది. శుద్ధావాస దేవలోకాన్ని వదిలితే నేను ఇంతవరకు నివసించని లోకమేదీ లేదు. ఈ శుద్ధావాస దేవతలు ఉండే ఈ శుద్ధావాస దేవలోకానికి నేను ఎందుకు పోకూడదు అని అనిపించింది. అప్పుడు భిక్షువులారా, నేను బలవంతుడైన వాడు మడిచిన చేతిని చాచిన చేతిని మడిచినంతట్లో ఉక్కుట్టలోని శుభగా వనంలో సాల వృక్షం మొదట మాయమై శుద్ధావాస దేవలోకంలో ప్రత్యక్షమయ్యాను. అక్కడ అనేక దేవతా సమూహాలలోని వేల కొలది భిక్షువులు నా వద్దకి వచ్చారు. వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. భిక్షువులారా, ఒక పక్కన నిలబడ్డ ఆ దేవతలు నాతో ఇలా అన్నారు. అంటే అక్కడ ఉండే దేవతలు వాళ్ళు అక్కడ భగవానుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఇప్పటికీ 91 కల్పాల ముందు అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు లోకంలో పుట్టాడు. అయ్యా, అరహంతుడు సమ్మా సంబుద్ధుడు అయిన
విపస్సి భగవానుడు క్షత్రియ కుటుంబంలో పుట్టాడు. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు కొండని గోత్రం వాడు. అయ్యా ఆయన ఆయు ప్రమాణం 84,000 సంవత్సరాలు. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడు పాటలి చెట్టు కింద అభిసంబోధిని అంటే జ్ఞానోదయాన్ని పొందాడు. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడయ్యి అయిన విపస్సి భగవానుడికి ఖండ, తిస్స అనే ముఖ్యమైన జంట శిష్యులు ఉన్నారు. అయ్యా అరహంతులు సమ్మా సంబుద్ధులు అయిన విపస్సి భగవానుడికి 3 శిష్య సంఘాలు ఉన్నాయి. ఒక శిష్య సంఘంలోని 68,000 భిక్షువులు ఉన్నారు. ఇంకొక శిష్య సంఘంలో 100,000 మంది, మరొక దానిలో 80,000 మంది భిక్షువులు ఉన్నారు. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుని ఈ 3 శిష్య సంఘాల్లోని వారందరూ చిత్తమలినాలు నశించిన వారే. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవానుడికి అశోకుడనే ముఖ్య పరిచారకుడు ఉన్నాడు. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడైన విపస్సి భగవాన్ని తండ్రి బంధుమ అనే పేరు గల రాజు, బంధుమతి అనే దేవి అంటే రాణి జన్మనిచ్చిన తల్లి. బంధుమతి రాజ్య రాజధాని నగరం అంటే బంధుమతి అన్నమాట. అయ్యా అరహంతుడు సమ్మా సంబుద్ధుడు అయిన విపస్సి భగవానుడు ఈ విధంగా అభినిష్క్రమణం చేశాడు. ఇంకా ఈ విధంగా ప్రవచ తీసుకున్నాడు. ఈ విధంగా బోధి కోసం ప్రయత్నించాడు. ఈ విధంగా అభిసంబోధిని పొందాడు. ఈ విధంగా ధర్మచక్ర ప్రవర్తనం చేశాడు. అయ్యా ఆ విపస్సి భగవానుని వద్ద బ్రహ్మచర్యాన్ని పాలించి కామాలలో ఆసక్తిని వదిలి ఇక్కడ పుట్టాము అంటే వాళ్ళు ఆ విపస్సి భగవానుడి టైంలో కొంత ధర్మాన్ని పుణ్యకర్మలను ఆచరించి ఆ పుణ్యం చేత వాళ్ళు ఈ శుద్ధావాస దేవతా లోకంలో పుట్టారు. అప్పటి నుంచి ఈ భగవానుడు ఉన్నంత వరకు వాళ్ళ ఆయుష్ ఉంది. అంటే కొంతమంది దేవతల ఆయుష్ అంతా ఉంటుంది. భిక్షువులారా, ఆ దేవతా సమూహంలోని అనేక వందల వేల దేవతలు నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. ఒక పక్కన నిలబడిన ఆ దేవతలు నాతో ఇలా అన్నారు: అయ్యా, ఇదే భద్రకల్పంలో ఇటువంటి అర్హంతుడు సమ్మా సంబుద్ధుడు లోకంలో పుడతారు. అయ్యా భగవానుడు జాతిని బట్టి క్షత్రియ జాతిలో పుడతాడు. అయ్యా భగవానుని గోత్రం గౌతమ గోత్రం. భగవానుని ఆయు ప్రమాణం చాలా తక్కువ. అతడు ఎక్కువగా 100 ఏండ్లు బతుకుతాడు. అయ్యా భగవానుడి రావి చెట్టు కింద అభిసంబోధిని పొందుతాడు. అయ్యా సారిపుత్రుడు మహామొగ్గలానుడు అనే ముఖ్య శిష్య జంటగా ఉంటుంది. అయ్యా భగవానుని ఒకే శిష్య సంఘంలో 1250 మంది భిక్షువులు ఉంటారు. ఇంకా భగవానుని ఆ ఒక్క శిష్య సంఘంలోని భిక్షువులందరూ చిత్త మలినాలు క్షీణించిన వారే. భగవానునికి ఆనందుడు అనే ముఖ్య పరిచారకునిగా ఉంటాడు. శుద్ధోదన మహారాజు ఆయన తండ్రి. మహామాయాదేవి జన్మనిచ్చిన తల్లి. కపిలవస్తు రాజధాని నగరం. ఇంకా అయ్యా భగవానుని నిష్క్రమణం ఈ విధంగా ఉంటుంది, ప్రవచ ఈ విధంగా ఉంటుంది, ప్రయత్నం ఈ విధంగా ఉంటుంది, అభిసంబోధి ఇలా ఉంటుంది, ధర్మచక్ర ప్రవర్తనం ఇలా ఉంటుంది అని ఆ దేవతలు అంటారు. అప్పుడు భిక్షువులారా, నేను అవిహేత దేవతలతో పాటు అతప్ప దేవతల వద్దకు చేరుకున్నాను. అప్పుడు భిక్షువులారా, నేను వాళ్ళతో పాటు ఈ సుదర్శ దేవతల వద్దకు చేరుకున్నాను. ఇంకా వాళ్ళని కూడా కలుపుకొని ఇంకా సుదీర్ఘ దేవతల వద్దకు చేరుకున్నాను. ఆ తర్వాత వేరే వేరే దేవతల దగ్గరికి కన్నిట్ట దేవతల వద్దకు చేరుకున్నాను. భిక్షువులారా, ఆ దేవతా సమూహంలోని అనేక వందల వేల దేవతలు నా వద్దకు వచ్చి నాకు నమస్కరించి ఒక పక్కన నిలబడ్డారు. ఒక పక్కన నిలబడ్డ ఆ దేవతలు నాతో ఇలా అన్నారు: అయ్యా పంతే, ఇప్పటికీ 91వ కల్పంలో ఇలా ఈ విపస్సి భగవానుడు పుట్టాడు. జరిగిన విషయం అంతా కూడా వాళ్ళు వివరిస్తారు. సో మేము ఆ టైంలో కశ్యప బుద్ధ భగవానుడి టైంలో, సిక్కి భగవానుడి టైంలో, ఇంకా కకుసంద భగవానుడి టైంలో, కోనగమన కశ్యప భగవానుడి వద్ద కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి ఈ కామాలలో విరాగాన్ని పొంది ఇక్కడ పుట్టాము అని అక్కడ ఉన్న దేవతలంతా కూడా చెప్తారు. ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కరు ఆ భగవానుడి వద్ద ఈ ధర్మాన్ని
విని దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ లోపల ఉన్న కొన్ని కామాలను అంటే చిత్త మలినాలను పోగొట్టుకొని పూర్తిగా అర్హంతులు కాదు, కేవలం కొన్ని చిత్త మలినాలు మాత్రమే పోయి ఉంటాయి. సో ఆ కారణం చేత వీళ్ళు ఈ శుద్ధావాస దేవతా లోకాల్లో జన్మను పొందుతారు. అంటే కొంతమంది దేవతల పుణ్యాన్ని బట్టి వాళ్ళ దీర్ఘాయుష్ అనేది ఉంటుంది. అందుచేతే ఈ దేవతా లోకం కూడా అనిత్యమైందని గ్రహించాలి. ఇక్కడ అర్హంత స్థితిని పొందడానికి వాళ్ళు చాలా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరి లోపలైతే ఈ ఇంద్రియ సుఖాలను పొందాలి అనే ఈ దేవతా లోకాలు ఎలా ఉంటాయంటే ఇంద్రియ సుఖాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతాయి వారి చిత్తమంతా కూడా. సో ఈ విధంగా జరిగిన విషయం అంతా కూడా చెప్తారు. ఇప్పటి బుద్ధ భగవానుడి అంటే గౌతమ బుద్ధుడు వస్తాడు అని, ఆయన ఇన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఆయన గురించి కూడా మళ్ళీ ఇంతకుముందు చెప్పిన విధంగానే చెప్తారు. భిక్షువులారా, భగవానుని ధర్మధాతు పరిశుద్ధత ఇటువంటిది, అలా పరిశుద్ధమైన ధమ్మధాతువుతో భగవానుని జన్మ ఇటువంటిది అని, ఆ భగవానుడు ఇటువంటి పేరు కలవాడు, ఇంకా ఇటువంటి గోత్రం కలవాడు, ఇటువంటి శీలం కలవాడు, ఇటువంటి దమ్మం కలవాడు, ఇటువంటి ప్రజ్ఞ కలవాడు, ఈ దమ్మం ఉన్నాడు, ఈ విధంగా ముక్తుడైనాడు అని తథాగతుడు పరినిర్వాణాన్ని పొందిన, ప్రపంచ వాసనని చిన్నం చేసిన, సంసార చక్రాన్ని ఆపేసిన, అన్ని దుఃఖాల నుండి విడిపడిన గత కాలపు బుద్ధుల జాతిని గుర్తుకు తెచ్చుకుంటాడు. పేరును గుర్తుకు తెచ్చుకుంటాడు, గోత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు, జీవితకాలాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు, వాళ్ళ శిష్య జంటను గుర్తుకు తెచ్చుకుంటాడు, శిష్య సంఘాలకి గుర్తుకు తెచ్చుకుంటాడు. అంటే ఈ సుత్తం యొక్క మొదటి భాగంలో అక్కడ ఒక చోట భిక్షువులు అడుగుతారు, బంతే ఈ జ్ఞానాన్ని మీరు సొంతంగా తెలుసుకొని చెప్తున్నారా, లేకపోతే ఎవరైనా దేవతలు మీకు చెప్పారా అంటే భగవానుడు, నేను సొంతంగా తెలుసుకున్నాను, నా బోధినేత్రంతో, అలాగే దేవతలు కూడా చెప్పారు అంటారు కదా. అంటే ఈ శుద్ధావాస దేవతలు ఇందాక విషయాలు చెప్పారు కదా, ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు, ఆ దేవతలు కూడా చెప్పారు అని. సో ఈ విధంగా ఆయన బోధినేత్రంతో పూర్వజన్మల్లో ఎన్నో కల్పాల పూర్వం జరిగిన విషయాలను కూడా స్మరించి వాటి గురించి చెప్పడం అన్నది బుద్ధులకి మాత్రమే సాధ్యమవుతుంది. తథాగతుడు అతీత బుద్ధుల గురించి చెప్పినట్లుగానే దేవతలు కూడా తథాగతునికి ఆ భగవానుడు ఇటువంటి పేరు కలవాడు, ఇటువంటి గోత్రం కలవాడు, ఇటువంటి శీలం కలవాడు, ఇటువంటి దమ్మం కలవాడు, ఇటువంటి ప్రజ్ఞ కలవాడు, ఈ విధంగా ఉన్నాడు, ఈ విధంగా ముక్తుడైనాడు అని పరినిర్వాణాన్ని పొందిన, ప్రపంచ వాసనని నరికివేసిన, సంసార చక్రాన్ని ఆపివేసిన, అన్ని దుఃఖాల నుండి విడిపడిన గత కాలపు బుద్ధుల జాతిని గుర్తుకు తెచ్చుకుంటాడు, పేరుని గుర్తుకు తెచ్చుకుంటాడు, గోత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు, జీవిత కాలాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు, శిష్య జంటను గుర్తుకు తెచ్చుకుంటాడు, శిష్య సంఘాలను గుర్తుకు తెచ్చుకుంటాడు అని ఆ విషయాన్ని చెప్తారు ఆ దేవతలు కూడా. సో ఈ విధంగా ధర్మం శాశ్వతమైంది, కానీ బుద్ధులు మాత్రమే ఆ కనుమరుగైపోయిన దమ్మాన్ని మళ్ళీ వెలికి తీసి ప్రజలందరికీ పంచుతారు. ధర్మం ఎప్పుడూ ఉంటుంది, శాశ్వతమైంది, కానీ ప్రజలు ఎప్పుడైతే అంటే భిక్షువులు కానీ లేకపోతే ప్రజలు కానీ ఈ దమ్మాన్ని మర్చిపోతారు, అది మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది. ఉదాహరణకి ఒక అడవిలో ఒక రోడ్డు ఉందనుకోండి, మట్టి రోడ్డు, ఆ రోడ్లో ఎప్పుడు ఎవరో ఒకరు నడుస్తూ ఉంటారు అనుకోండి జనం, అటువంటి చోటు ఎప్పుడు కనపడుతూనే ఉంటుంది. అంటే ఆ రోడ్డు ఎప్పటికీ కూడా మాయమైపోదు, ఎప్పుడు ఆ మార్గంలో నడుస్తూ ఉంటాయి. అలా కాకుండా కొంతకాలం పాటు ఆ రోడ్డులో ఎవరు నడవలేరంటే అక్కడ మొక్కలు, గడ్డి, రకరకాల చెట్లు ఇవన్నీ కూడా మొలుస్తాయి. అసలు అక్కడ ఒక రోడ్డు ఉందని కూడా తెలియనంతగా ఆ రోడ్డు మారిపోతుంది. అదేవిధంగా ఈ బుద్ధులు కూడా ఎప్పుడైతే ఈ ధర్మం అంటే బుద్ధుల బోధనలు వినపడదు, 4 ఆర్య సత్యాలని, ఇంకా 4 ఆర్య సత్యాలు కానీ, పఠించే సముపాద ధర్మం కానీ పూర్తిగా కనుమరుగైపోతుందో, మళ్ళీ ఇంకొక బుద్ధులు వచ్చి అంటే కనుమరుగైపోయిన ధమ్మాన్ని వెలికి తీసి వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందడమే కాకుండా ప్రజలందరికీ కూడా పంచగలుగుతారు. ఈ సూత్రాన్ని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రతి బుద్ధుడు కూడా సేమ్
సీక్వెన్స్ ఉంటుందన్నమాట. అంటే పుట్టడము, లేకపోతే జ్ఞానోదయాన్ని పొందడము, వాళ్ళు బోధించేది ధర్మము, ఇదంతా సేమ్ దగ్గర దగ్గర అన్నీ ఉంటాయి. చిన్ని చిన్న మార్పులతోటి ఒక్కొక్క జీవితంలో అంటే ఒక్కొక్కరి జీవితంలో మార్పు ఉంటుంది బుద్ధులది. సో ఆ విషయాన్ని చెప్పడం గురించే ఈ సుత్త చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ప్రవచనం.